హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డిజీ లోన్స్. మన ముందున్నారు ఎడ్యుకేషనల్ లోన్ మేనేజర్ గాయత్రి గారు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి భారతదేశంలో ఎడ్యుకేషనల్ లోన్ ఎలా పొందాలని దాని గురించి మనం తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అశ్విని గారు. భారతదేశంలో ఎడ్యుకేషనల్ లోన్ అనేది ఎలా పొందాలి, దాని గురించి వివరించగలరు? ఓకే. భారతదేశంలో ఎడ్యుకేషన్ ఎలా పొందాలి అంటే, ముందుగా ఇండియాలో ఎవరైతే స్టూడెంట్స్ చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళు బేసికల్లీ వాళ్ళ పీజీకి గానీ, ఎంబీబీఎస్ గానీ, బీటెక్ గానీ ఇలాంటి కోర్సెస్ అనేది చెక్ చేసుకుంటారు. సో, స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, లైక్ ఆన్‌లైన్‌లో ఎళ్లి సెర్చ్ చేస్తున్నారు. ఈ కాలేజ్‌కి ఏ బ్యాంక్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది, వీటి యొక్క ప్రాసెస్ ఏంటి అనేది స్టూడెంట్ ఎక్కువ గూగుల్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ ఇవే అప్రోచ్ అవుతున్నారు. సో, వాళ్ళకు కూడా ఉంటుంది. నాకు ఈ బ్యాంక్‌లోనే పర్టిక్యులర్‌గా ఈ బ్యాంక్‌లో బెస్ట్ రేట్ కావాలని ఉంటుంది. సో, అలాంటప్పుడు మీరేం చేస్తారంటే డిజి లోన్స్‌ని అప్రోచ్ అవ్వండి. డిజి లోన్స్ అనేది మీకు ఏ బ్యాంక్‌లో ద బెస్ట్ రేట్ వస్తుందనేది మీ ప్రొఫైల్‌ని బట్టి చెప్తుంది. అండ్ మీరు ఎగ్జాంపుల్ చూస్తుండొచ్చు అశ్విని గారు. లైక్ కొందరు మంది స్టూడెంట్స్ కన్సల్టెన్సీకి వెళ్తుంటారు. లైక్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ కోసం. అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు. జీఆర్ఈ, ఐఎల్స్ ఈ ఎగ్జామ్స్ రాయడం వల్ల అక్కడ వాళ్ళ డాటా అన్నది ఉంటుంది. ఆ డాటా అన్నది లీక్ అవుతుంది. సో, గైస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు ఎడ్యుకేషన్ లోన్ ఇండియాలో చదవడానికి కావాలి అంటే ముందుగా మీరు గూగుల్‌లో కాకుండా ఫిజికల్‌గా ఆ బ్రాంచ్‌కి విజిట్ చేసి అక్కడ వాళ్ళ పాలిసీ ఏంటి, వాళ్ళ ప్రొడక్ట్ ఏంటి, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి చూసుకోండి. లైక్ మీకు ఇప్పుడు ఎక్కువ కాల్స్ అయితే ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి వస్తాయి. వచ్చి మా ప్రొడక్ట్ అనేది బెస్ట్ ప్రొడక్ట్ ఉంది. మీకు బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని కాల్ వస్తది. బట్ మీరు గమనించారా? మీకు కాల్స్ అనేది ఎక్కువ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచే వస్తాయి గానీ లైక్ గవర్నమెంట్ బ్యాంక్స్‌లో లైక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా గానీ, యూనియన్ బ్యాంక్ ఇవన్నీ స్టాండర్డ్ బ్యాంక్స్. మార్కెట్‌లో మనకు ఈ గవర్నమెంట్ బ్యాంక్స్‌లోనే ద బెస్ట్ రేట్ అన్నది ఇస్తున్నారు. వాళ్ళు స్టార్టింగ్ 9.5 నుంచి ఉంది. సో, మీరు ఏది గాని ఈజీ ప్రాసెస్ ఉంది గదా! ప్రైవేట్ బ్యాంక్స్, ఎన్‌బీఎఫ్‌సీస్ అని వీటికి అప్రోచ్ అవ్వద్దు. ఏదున్నా గాని మీరు లెంతీ ప్రాసెస్‌కే అప్రోచ్ అవ్వండి. లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఇప్పుడు చెప్పినట్టు దీంట్లో మార్కెట్‌లో ద బెస్ట్ రేట్ ఉంది. మీరు ఈ బ్యాంక్స్‌కి డైరెక్ట్ అన్నా విజిట్ అవ్వచ్చు. త్రూ డిజి లోన్స్ ఎళ్తే మీకు ఇంకా హెల్ప్‌ఫుల్ ఉంటది. మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు. లైక్ డిజి లోన్స్ త్రూ ఎళ్తే ఎలా ఉంటుందో, డైరెక్ట్ బ్యాంక్స్ ఎలా ఉంటుందో మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఎప్పుడు గాని డైరెక్ట్ మనం వెళ్ళకూడదు. డైరెక్ట్ మీరు వెళ్తే గిట్ల మన దగ్గర స్టేటస్ ట్రాక్ అనేది ఉండదు. అదే మీరు మా త్రూ వెళ్తే గిట్ల మీరు మా గైడ్‌లైన్స్ చూసుకోవచ్చు. మా దగ్గర టీమ్ ఉంటది. మా టీమ్ మీ డాక్యుమెంటేషన్‌లో హెల్ప్ చేస్తుంది. ఏమైనా పెండింగ్ ఉన్నా గాని అక్కడ ఫైల్ స్ట్రక్ కాకుండా మేము ఫాలో అప్ చేస్తాము. బ్యాంక్ ఆఫీసర్స్‌తో 1-to-1 మాట్లాడతాం. మీకు ఏ రేట్ కావాలన్నా గాని మేము డీవియేషన్ చేయడానికి ట్రై చేస్తాము. సో, ఇలా ఉంటుందండి. ఎడ్యుకేషన్ ఇండియాలో చదవాలంటే మనం బేసికల్లీ ఇవన్నీ చూసుకొని అప్రోచ్ అవ్వాలి. ఓకే. మన దగ్గర అనేది ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ లిస్ట్ ఉంటుంటుంది. యెస్. ఎడ్యుకేషనల్ లోన్ ఇండియాలో ఎలా పొందాలి అని. అవునండి. దాని గురించి కొంచెం లిస్టు అండ్ రేట్ బ్యాంక్స్ ఆఫ్ లిస్ట్ ఇంట్రెస్ట్. వచ్చేసి మనకి ఫస్ట్ గవర్నమెంట్ బ్యాంక్స్. గవర్నమెంట్ బ్యాంక్స్ వచ్చేసి మన దగ్గర బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, యూనియన్ బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉంది. ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వీళ్ళది కంప్లీట్‌గా ఫిజికల్ ప్రాసెస్ ఉంటది. ఫిజికల్ డాక్యుమెంటేషన్. ఇప్పుడు స్టూడెంట్‌కి ఎడ్యుకేషన్ లోన్ కావాలంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పోర్టల్‌లో ముందు కాలేజ్ లిస్టింగ్ చూస్తారు. చూసి దాన్ని బట్టి వాళ్ళకి చెక్ లిస్ట్ పెడతారు. ఆ చెక్ లిస్ట్ ప్రకారం స్టూడెంట్ స్వయాన వాళ్ళ బ్రాంచ్‌కెళ్ళి వాళ్ళతో ప్రొడక్ట్ అంతా మాట్లాడుకొని ఫిజికల్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాలి. ఇందులో ఆన్‌లైన్ ఉండదు. గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆన్‌లైన్ ఉండదు. ఫిజికల్ డాక్యుమెంటేషన్ ఉంటది. అక్కడికెళ్ళాక వాళ్ళు ఇంత మీ కొలెటరల్ వాల్యూ ఎంతుంది? దానిది మార్జిన్ ఎంతుంది? దీని వాల్యూ బట్టి మీకు లోన్ అమౌంట్ ఇంతొస్తుంది. ఇంత అన్నది మీకు బ్రాంచ్‌కెళ్తే చెప్తారు. ఇది ఆన్‌లైన్ ఉండదు. నెక్స్ట్ కమింగ్ టు ప్రైవేట్ బ్యాంక్స్. ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఎన్‌బీఎఫ్‌సీస్ ఎలా ఉంటాయంటే వీళ్ళది ఈజీ ప్రాసెస్ ఉంటది. బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా హై ఉంటది. వీళ్ళది మొత్తం ఆన్‌లైన్ ప్రాసెస్ ఉంటది. ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేస్తారు. ద నెక్స్ట్ డే మీకు పీడీ కాల్ వస్తుంది. పీడీ కాల్‌లో మీరు ఏదైతే అడ్రెస్ ఇస్తున్నారో ఆఫీస్ అడ్రెస్ గాని, మీ పర్మనెంట్ అడ్రెస్ గాని ఆ అడ్రెస్‌కి బ్యాంక్ వాళ్ళు వెరిఫికేషన్‌కొస్తారు. ఆ వెరిఫికేషన్ అయ్యాక మీకు శాంక్షన్ అవుతదా లేదా అన్నది మీ మెయిల్‌కి వెరిఫికేషన్‌కొస్తారు. ఎన్‌బీఎఫ్‌సీస్ ఈజ్ టూ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. బట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది హై ఉంటుంది. సో, ఏదైనా సరే ముందు మీరు ఇప్పుడు చాలా బ్యాంక్స్ ఉంటాయి. మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. నాకు ఏ బ్యాంక్ బెస్ట్ వస్తది? ఇదొస్తదా? అదొస్తదా? అని చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు స్టూడెంట్స్. అలాంటప్పుడు మీరు మా డిజి లోన్స్‌ని అప్రోచ్ అవుతారు. ఇట్లా మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు. లైక్ డిజి లోన్స్ త్రూ ఎళ్తే ఎలా ఉంటదో, డైరెక్ట్ బ్యాంక్స్‌కెళ్తే ఎలా ఉంటదో మీరు మా నుంచి చెక్ చేసుకోవచ్చు. మా టీమ్ మీకు బెస్ట్ రేట్ ఆఫర్ చేస్తది. బెస్ట్ గైడ్‌లైన్స్ ఇస్తుంది. ఏ టు జెడ్ ప్రాసెస్ అనేది చెప్తుంది. సో, టోటల్లీ ఎడ్యుకేషన్ లోన్ మీరు ఇండియాలో చదవాలనుకుంటే ఎప్పుడే గాని గుర్తుపెట్టుకొని మీరు మాన్యుయల్‌గా ఏ బ్యాంక్ అయినా విజిట్ చేయండి. లేదా త్రూ డిజి లోన్స్ అయినా ఎళ్ళండి. సో, ఇలా ఉంటుంది. అండ్ మీకు ఈ ప్రొడక్ట్‌కి సంబంధించిన ఏమన్నా క్వెషన్స్ ఉంటే గిట్ల మీరు కామెంట్ రూపంలో తెలియజేయొచ్చు. లేదా మీ ముందున్న కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేయొచ్చండి. థాంక్ యూ. థ్యాంక్ యూ.